మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. అండ్ ఒక కొంచెం పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా? పర్సనల్ అడిగారు. మీరు చెప్పండి, నేను అది ఆన్సర్ చేయాలా చేయకూడదా అని నేను డిసైడ్ చేస్తా. అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత పెళ్లి వద్దు అని చెప్పేసి అంటే మీరు ఒక జర్నీలో వెళ్ళిపోయారు. టైం అయిపోయింది. పాపని చూసుకుంటూ వచ్చారు. బట్ మధ్యలో ఒక్క రిలేషన్ మాత్రం ఒక 2, 3 ఇయర్స్ సంపత్ రాజ్ ప్రయత్నించాడు. ఎక్కడో అది కుదరలేదు. లవ్ ఫెయిల్యూర్ అని నేను అనలేను గానీ లేలే ఆ! డెఫినెట్‌గా కాదు. జరిగిందా? ఇది జరిగిందా? 3 ఇయర్స్, 2 ఇయర్స్ అవును జరిగింది. బట్ మనం ఇంకా చాలా ఎక్స్ట్రార్డినరీ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. హ్మ్. బట్ మన రిలేషన్‌షిప్ ముందెళ్ళే అంతే. సో వాట్? అంటే ఒకవేళ సెట్ అయి ఉంటే ఇది జెన్‌జీకి అర్థం అవుద్ది. మీకు అర్థం కాదు. అంటే మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉండేదా? లేదు. లేలే అది ఆ డిసిషన్ లేదు నాకు. హ్మ్. హ్మ్. ఒకే మ్యారేజ్ అంతే. హ్మ్. సో, మీరు ఒకే మ్యారేజ్ అన్నారు గాబట్టి, అంటే నేను ఎగ్జాంపుల్ పేరు తీస్తున్నాను. వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తక్కువ జేయడానికో, లేపోతే ఎక్కువ జేయడానికో లేదు. ఆర్. నారాయణమూర్తి గారని జెప్పి మనకి తెలుగులో చాలా స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో. మీకు పీపుల్ స్టార్ అంటారు ఆయన్ని. మీకు ఐడియా ఉంటదేమో. సో, ఆయన ఇలాగే పెళ్లి జేసుకోలేదు. బట్ ఈ మధ్య రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. తప్పు జేశానేమో ఆయనంతా గూడా ఆయన సినిమాలన్నీ గూడా ఒక ఉన్నత భావాల కోసం, పేదల కోసం ఇలాంటి మనిషి అన్నమాట. చాలా గొప్ప వ్యక్తి. పెళ్లి చేసుకోకుండా తప్పు చేశానేమో, ఇప్పుడు నాకు వయసయిపోయింది. ఒంట్లో కొంచెం శక్తి అయిపోయిన తర్వాత, ఇంటికొచ్చిన తర్వాత ఒక తోడుంటే బాగుండేది. హ్మ్. నాతో పాటు ఒక మనిషి ఉంటే బాగుండేది. మీరెవరు ఈ తప్పు చేయొద్దు అని జెప్పి ఆయన మాట్లాడారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. సో, నిజం గూడా ఆ మాటలు. ఎప్పుడైనా ఇప్పుడు అనిపిస్తుందా? ఒక మనిషి తోడుంటే బాగుంటది అని? ఇదన్నీ ఒక పర్సనల్ జర్నీ కదా! హ్మ్. ఆయన జర్నీ ఆయన చెప్పారు మీకు. హ్మ్. హ్మ్. నా జర్నీ అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అహా! ఉందా? లేదా? అలా లేదా. నాకు ఇప్పటిదాకా అలా నేను అలా థింక్ చేయలే. హ్మ్. నేనేదో ఒంటరిగా ఉన్నా, హ్మ్. ఇంట్లో నేనే ఉంటున్నా. హ్మ్. అవన్నీ అలా ఆలోచించలే. ఏ ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ప్రాసెస్ రాలే. సార్. సెకండ్ వచ్చి నేను ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాను లైఫ్‌లో. హ్మ్. సినిమా కాకుండా గోల్ఫ్ ఆడతాను. హ్మ్. ఆహ్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. వంట చేస్తాను. హ్మ్. రాస్తాము. హ్మ్. సో, చాలా చేస్తూ ఉంటాం. సో, జనాలు చుట్టూ ఉన్నారు నాతో. సార్. ఒక తోడు లేకపోవచ్చు. హ్మ్. బట్ అది నాకు పెద్ద ఒక వాక్యూమ్ చూడలే నేను. సార్. అలా వస్తే చూస్తాం. రాకపోతే ఓకే. అంటే ఒక ఆర్గానిక్‌గా సెట్ అవ్వాలి గానీ, ప్రయత్నం అంతే. ఉండకూడదంటారు. కంపానియన్ వచ్చి ఆర్గానిక్‌గా రావాలి. సార్. ఇప్పుడు మనం ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వాలంటే ఆర్గానిక్ కావాలి. హ్మ్. ఫోర్సిబ్లీ మీరు ఫ్రెండ్స్ అవ్వలేమనుకుంటా. అంతే. అంతే. అంతేగా. ఇట్ అప్లైస్ ఈవెన్ టు ఆపోజిట్ సెక్స్. హ్మ్. ఒక అమ్మాయితోనూ అలాగే ఉండాలి. హ్మ్. కంపానియన్‌షిప్ వచ్చి ఒక స్టేజ్‌లో ఆహ్, ఎవరితో మీరు ఒకే రూమ్‌లో ఆయన కూర్చుంటేను, హ్మ్. మాట్లాడకుండా ఉంటేను ఆ కంపెనీ ఎంజాయ్ చేయాలి. హ్మ్. అది కంపానియన్‌షిప్. మనం ఏమనుకుంటామంటే కంపానియన్‌షిప్ అంటే తోడంటే ఎప్పుడూ పక్కనే ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, వంట చేయాలి, సినిమా చూసుకోవాలి. కంపానియన్‌షిప్ అది కాదు. కంపానియన్‌షిప్ అంటే ఇద్దరు ఆ ఇంట్లో ఉంటేను, మాట్లాడకుండా ఉంటేను ఈస్ ఎ కంపానియన్. అండ్ ఆ అమ్మొచ్చి తన ఫ్రెండ్సు, తన లైఫు, తన పని, తన థాట్ ప్రాసెస్ ఎళ్లి రావచ్చు. నేను నా పని, నా లైఫు నేనేం చేస్తున్నానో ఎళ్లి రావచ్చు. బట్ ఎప్పుడు మనమొచ్చి ఇదన్నీ చేసేసుకున్నా, బట్ ఐ వాంట్ టు గో బ్యాక్. హ్మ్. ఆహ్, ఆహ్, ఆ ఆ అమ్మ టైంకి అక్కడుంది. ఇంటికి రావాలి. లేదంటే ఆ అమ్మకి ఆడున్నాడు హ్మ్. అని ఫీలింగ్ రావాలి. అప్పుడు అది కంపానియన్‌షిప్. సరే అన్నీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంటికెళ్ళాలి. 9:00 దాకా వెళ్దాం. 7:00 ఎందుకు? అలా రాకూడదు. అది రాకూడదు. అది కంపానియన్ కాదు. అంటే మీరింత గొప్పగా చెప్పారు. బట్ ఇండస్ట్రీలో ప్రపోజల్స్ చాలా గట్టిగా వచ్చినాయి సంపత్ రాజ్‌కని చెప్తారు. ప్రపోజల్స్ కాదు. అది నాకు తెలిసి ఇట్స్ ఎ రాంగ్ వర్డ్. సార్. ఆహ్, ఎన్నో మంది సినిమాలో ఎందుకు మనకి సినిమాలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాట్లాడితే అది ఎప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లోనే
ఎండ్ అవ్వాలని ఏం లేదు. లేదు. ఫ్రెండ్షిప్గానే ఉండొచ్చు. ఇప్పుడు మీరు బయట పని చేస్తారు, మీ కొలీగ్స్ ఉంటారు, మీరు బయట వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్తారు, డిన్నర్ వెళ్తారు, అవును. పార్టీస్కి వెళ్తారు, లేకపోతే హాలిడే కూడా వెళ్తారు. ఉమ్, అదెందుకు సినిమాలో మీరు అది చేస్తే వీళ్ళిద్దరికి ఏదో ఉందనుకుంటారు? ఉమ్, ఉ- అక్కర్లేదే, మీరు ఫ్రెండ్స్గా ఉండొచ్చుగా. ఉమ్, ఎంతో ఎక్స్ట్రాడినరీ లేడీస్ ఉన్నారు సినిమాలో. ఉమ్. ఎవరు వచ్చి సినిమా కాకుండా ఎంతో విషయాలు మాట్లాడవచ్చు సార్, ఉన్నారు. సంపత్ రాజుకు వచ్చిన ప్రపోజల్స్ ఫ్రెండ్షిప్ ప్రపోజల్స్ కాదు. లే అది నేను చెప్తున్న తమిళ్లోనూ వచ్చింది. ఉమ్. బట్ నేను దాన్ని అటువైపు నేను లేదు, మీరు ఆలోచించా. వెళ్ళలేదు తెలుసు. Yeah, నేను ఆలోచించా. బట్ వచ్చింది కదా. వచ్చింది అది డెఫినెట్గా వచ్చింది. ఉమ్, బట్ నేను అది దానికి పెద్ద ఇది ఇవ్వలే. అండ్ అప్పుడే దెన్ అండ్ దేర్ మీన్స్ ఇది నేను ఇలా ఆలోచించలేదు. ప్లీజ్ మనం వచ్చి ఇలా మనం ఒక ఫ్రెండ్షిప్ని ఇది పాడు చేసేసుకుంటాం, వద్దు, దీన్ని ఇక్కడే ఇలా థాట్ ప్రాసెస్ ఉంటే దీన్ని ఇక్కడే తీసేయండి అని కూడా చెప్పున్నా. అండ్ వీఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. సార్, అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఒక కంటిన్యూటీ క్వశ్చన్ ఉంది. నేను మీ గత ఇంటర్వ్యూలు కొన్ని చూశాను, అండ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా గమనించాను. ఎవరన్నా ఒక అమ్మాయి ప్రస్తావన వస్తే అమ్మ అంటున్నారు, ఆవిడ అనట్లేదు, ఆమె అనట్లేదు, తను అనట్లేదు. ఒక ఆడ మనిషి ప్రస్తావన వస్తే అమ్మ అంటున్నారు, అంత గౌరవిస్తున్నారు. అండ్ మీరు లైఫ్లో ఒంటరిగానే, అంటే ఐ మీన్ సారీ, ఒంటరిని కాదు, ఒంటరిగా లేదండి, మీకు సారీ తెలీదు. ఒంటరి కాదు, చాలా happy సింగిల్గా ఉంటున్నారు. సో ఐఎమ్ సింగిల్ బై చాయిస్. సింగిల్గా ఉంటున్నారు, అది రాంగ్ వర్డ్ పడిపోయింది. సింగిల్గా ఉంటున్నారు. మీకు వచ్చిన ప్రపోజల్స్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తున్నారు. అమ్మాయిలను అమ్మ అని పిలుస్తున్నారు. అంటే ఒక ఫిజికల్ నీడ్ అనేది ఉంటుంది కదా సార్, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? మీరు ఫిజికల్ నీడ్ అంటే ఏమంటున్నారు? సెక్స్ గురించే మాట్లాడుతున్నాను. మీకు ఎవరు చెప్పారు నాకు సెక్స్ లేదని? లేదని నేను అనట్లేదు, ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు, మీ నేను కంట్రోల్ మీ పరిధిలో ఎలా చేయాలి ఉంచుకోగలుగుతున్నారు? అక్కర్లేదే, కంట్రోల్ చేయాలని అక్కర్లేదే నాకు. నేను కంట్రోల్ చేస్తున్నాను ఎవరు చెప్పింది మీకు? మీరే చెప్పాలి. నేను చెప్పానుగా, అది నా పర్సనల్. అది చూడండి, ఇట్స్ ఎ మెడికల్ నీడ్. సార్, ఫిజికల్ నీడ్ ఇస్ అ మెడికల్ నీడ్. సార్, సో నాకు కావాలంటే నేను ఆ మెడికల్ నీడ్ని, ఇప్పుడు మీరు మాత్రలు తీసుకుంటారుగా, అలా ఆ మెడికల్ నీడ్ నాకు ఎప్పుడు ఉందో ఐ గో అండ్ సాటిస్ఫై మై సెల్ఫ్. సార్, ఇట్స్ రాంగ్ దట్ జస్ట్ బికాస్ మీరు ఒక్కరే ఉంటారు కాబట్టి మీరు మీన్స్ సెక్స్ లేదని లేదు. సార్, సెక్స్ ఇస్ టూ ప్రైవేట్ అండ్ పర్సనల్, అండ్ అది డెఫినెట్గా ఉంది. అంటే మీరు ఇబ్బంది పడి ఉంటే సారీ. నేను ఇబ్బంది ఏంటి, మీరు ఇబ్బంది పడుతున్నారు అడగడానికి, నాకేంటి ఇబ్బంది లేదు. మా నాన్న వచ్చి ఒక మిలిటరీ డాక్టర్ అండి. సార్, సార్, సో నాకు దీని గురించి ఎప్పుడు ఇబ్బంది లేదు.